ఒకప్పుడు ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ పై ప్రేక్షకుల్లో చాలా మంచి అభిప్రాయం ఉండేది. ఎందుకంటే ఎక్కడో పల్లెటూరు నుండి వచ్చిన కుర్రాడు ప్రపంచం మొత్తం తిరుగుతూ ప్రతి దేశంలోని సంస్కృతి, అక్కడి మనుషుల అలవాట్లు, వాళ్ళు అనుసరించే నాగరికత ఇలా అన్నింటినీ కవర్ చేస్తూ ఎన్నో వేల వీడియోస్ చేశారు. అందుకే అతని యూట్యూబ్ ఛానల్స్ ని 25 లక్షల మందికి పైగా అనుసరిస్తున్నారు. వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి, మెగాస్టార్ చిరంజీవి వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. అంతేకాకుండా ఏడాదిలో ఆయన బెట్టింగ్ యాప్స్ పై చేసిన అలుపెరగని పోరాటంకి కూడా జనాలు మద్దతు తెలిపారు. కానీ ఆ సమయంలో ఆయన మాట్లాడిన బూతులపై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మన నిజ జీవితంలో కూడా ఎప్పుడు వినని బూతులతో చెవుల్లో నుండి రక్తం వచ్చేలా అతను తనకి నచ్చని వాళ్లని తిట్టిన సందర్భాలున్నాయి. జనాల నుండి వస్తున్న వ్యతిరేకతను గమనించిన అన్వేష్ తన వీడియోస్ లో కొంతకాలం ఎలాంటి బూతు లేకుండా చూసుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఆయన వీడియోస్ కి బాగా వ్యూస్ తగ్గిపోయాయి. అందుకే మళ్లీ కాంట్రవర్సీలోకి దూరాలని చూశాడు. శివాజీని, గరికపాటిని అనరాని మాటలు అన్నారు. వాళ్లతో ఇతను ఆగిపోలేదు. హిందూ దేవుళ్లను కూడా అవమానించడం జరిగింది. సీతాదేవి, ద్రౌపది గురించి ఇతను చేసిన వ్యాఖ్యలను మేము చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నాం. అంతటి దారుణమైన వ్యాఖ్యలవి. ఈ వ్యాఖ్యలపై విశ్వ హిందూ పరిషత్ సంస్థ రెస్పాన్స్ ఇచ్చింది. హిందూ దేవతలు, భారత మహిళల వస్త్రధారణపై అన్వేష్ చాలా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడని తక్షణమే అతనిపై చర్యలు తీసుకోవాలంటూ విహెచ్పి ప్రతినిధులు గోపాలపట్నం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. మరి విదేశాల్లో చెక్కలు కొడుతున్న అన్వేష్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారా, లేదా ఇండియాకు వస్తే ఖచ్చితంగా అన్వేష్ కి జనాల చేతుల్లో చెప్పుదెబ్బలుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అంత కోపం మీద ఉన్నారు. నిన్న చేసిన వ్యాఖ్యల తర్వాత అతనికి ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్ లో లక్షల మంది అన్ఫాలో అయ్యారు. ఇలా నోటి దూళ్లతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన అన్వేష్ పై గతంలో చాలా కేసులు నమోదయ్యాయి. కానీ ఇప్పటి వరకు పోలీసులు అతన్ని ఏమీ చేయలేకపోయారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకుంటే తప్ప అన్వేష్ ని ఎవరూ ఏం చేయలేరని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు.